హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మంజిరా డ్యామ్కి వస్తున్నాము. చూడండి, ఈ విలేజ్ వచ్చేసి తాళ్ళపల్లి విలేజ్. ఈ మంజిరా డ్యామ్ కింద ఫిషింగ్ స్పాట్ ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ ఏరియాకి మనం పోతున్నాము. ఎర్లీ మార్నింగే మనం బయలుదేరినాము ఈరోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మాకు ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూడండి, వే కూడా పోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు కనిపిస్తుంది ఫిషింగ్ స్పాట్ ట్యాంక్. అది మరికొద్ది క్షణంలో మనము డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, మేమేమి ఉందనుకుంటే చూడండి, గేట్లో దగ్గరగా నేను జూమ్ చేస్తాను. మనం ఆల్రెడీ లొకేషన్కి వచ్చేసినాం. బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఇక్కడ మనకంటే ముందే చాలామంది ఫిషింగ్ చేస్తున్నారు. మనకు ప్లేస్ దొరకాలంటే కష్టం అండి. ఇక్కడ సండే రోజు వచ్చినామనుకో అసలు ప్లేస్ దొరకదు ఇక్కడ. ఇక మనోడైతే పిండి రెడీ చేస్తుండు. ఆ పిండిలో ఇక బనానా, కొండ, బియ్యం పిండి, బ్రెడ్, ఎగ్స్ అన్నీ రెడీ చేసేసిండు. ఇక మనోడు రెడీ చేస్తుండని ఇక నేను గుచ్చగారాలు తీసుకురావడానికి రెడీ వెళ్ళిన. తీసుకొని వస్తా. గుచ్చగారాలు ఫస్ట్ వేద్దామని చూస్తున్నా. ఇక ఇప్పటికే లేట్ అయిపోతుంది మాకు. ఈ సెట్టింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ అంతా ఫ్రీగా ఏం లేదు. ఇక్కడ అంత గడ్డి, చెట్లు అన్నీ సీదు చాలా ఉంది. ఇక్కడ వచ్చేవాళ్ళంటే చాలా జాగ్రత్త రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ గుచ్చగాలానికి స్మాల్ ఫిష్ పడ్డది. చూస్తే చిన్నగా ఉంది కానీ డబ్బాని ఎత్తుకొని పోయింది అది. ఇక చిన్న చేపని రిలీజ్ చేయడానికి చూస్తున్నా. మా వాడైతే పెద్దదనుకుని చాలా హుషారయ్యిండు, కానీ చూసేవారు చిన్న చేప. ఇక వదిలేస్తున్నా. చూడండి ఫిష్. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితేనే చాలా ఫిషింగ్ అవుతుందంట. ఎందుకంటే చలికాలం కదా ఇప్పుడు. నెక్స్ట్ గుచ్చలు వేయడానికి మళ్ళీ రెడీ అవుతున్నా. గుచ్చ గాలాలు ప్లస్ ఫీడర్స్ చాలా గాలాలు వేసినా కానీ ఒక్కటి కూడా లాగట్లేదు. చూస్తున్నాం, ట్రై చేస్తున్నాం. మన ప్రయత్నం మనం చేస్తాం. కాకపోతే చాలా కింద చెట్లు ఉన్నట్టుని చెట్లలో గాలాలు తడుతున్నాయి. చాలా గాలాలు పోయినాయి ఇప్పటికి మాయి. చూద్దాం ఏమైతే చూద్దాం నెక్స్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు తీసుకొని వస్తాం మేము ముందుకి. చూడండి ఫ్రెండ్స్, మేము మార్నింగ్ కలిపిన పిండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక మనోడైతే మళ్ళీ బ్యాగ్ ఓపెన్ చేసిండు. ఇక బ్యాగ్ ఓపెన్ చేసి మళ్ళీ రెడీ చేస్తుండు పిండి. ఇక నాకు ఫిష్ అవుతలేదు, ఫీడర్లు ప్లస్ గుచ్చలు తగులుతలేవు అని ఇక సింగ్ ఆడదామని ట్రై చేస్తున్నా. సింగ్ అయితే వేసి పెట్టిన. చూద్దాం. సింగకు 2 సార్లు తగిలింది పెద్ద చేప, కానీ మిస్ అయిపోయింది.
మళ్ళీ టైం తీసుకుంటుందని మళ్ళీ ఒకసారి ఫీడర్ వేస్తున్నా. ఇన్ని ట్రై చేస్తున్నా కానీ చేపలు మాత్రం పడట్లేవు. సింగికు ట్రై చేయాలి. ఇక సింగికి ఒక్కటైనా లాగాలని చూస్తుంది. ఇక సింగు మంచిగా ఉంది కానీ కింద వాగులో దాని చెట్లు చాలా ఉండడం వల్ల చెట్లకు తడుతున్నది. చేపకు సరిగ్గా తగట్లేదు. ఎండ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్. ఘోరంగా కొడుతుంది ఎండ మాత్రం. చాలా చిన్న చిన్న చేపలు రావడం వల్ల సరిగ్గా లాగట్లేవు చేపలు. గుంజుతూనే వదిలేస్తున్నాయి. చాలా మటుకైతే తిలాపియా అనేది చాలా ఫిష్ వస్తున్నాయి ఇక్కడికి. చిన్నగా ఉండడం వల్ల తగట్లేవు చేపలు. పెద్దది 2 times వచ్చింది కానీ తగిలింది మిస్ అయింది. చూద్దాం, టైం ఉంది ఇంకా. పెద్ద ఫిష్లు పడితే ట్రై చేద్దాం. మా టార్గెట్ అయితే ఇక్కడ కట్లా ఫిష్ కోసం వచ్చినాం మేము ఇక్కడికి. అది అవుతుందా కాదా అనేది అదృష్టం. ప్రస్తుతానికైతే మా వంతు మేము చేస్తున్నాం. బయట కూడా కట్ల ఫిష్ ఉంది ఇక్కడ, మేము చేసింది కూడా. మాకే కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలా మటుకైతే కావట్లేదు ఫిషింగ్. చూడండి, ఫిష్ వచ్చింది. నేను ట్రై చేస్తున్నా కొట్టడానికి. ఇప్పుడే ఒక రౌ ఫిష్ పడ్డది. విచిత్రం ఏంటంటే ఈ ఫీడర్కి ప్లస్ గుచ్చకి 2 గాలాలు గుచ్చుకున్నాయి దానికి. అది అక్కడ గుంజాలన్నా ఇక్కడ గుంజాలన్నా మాకు తెలుస్తలేదు. మొత్తానికైతే చేపనైతే బయట తీసినాం కానీ ఇప్పుడు పడింది ఫ్రెండ్స్ ఒక చేప. చాలా సేపు వెయిట్ చేసినాం, ఒక్కటి తగిలింది. అది ఒక 1/2 kg ఉంటున్నట్టుంది అంతే సైజు. పెద్ద చేపలు అయితే తలగట్లేవు. ఇక్కడ పట్టే వాళ్ళందరికీ 1/2 kg, 1/4 kilo ఆ సైజే పడుతున్నాయి. పెద్దది తగట్లేదు మ్యాక్సిమం. మొత్తానికైతే ఈ రోజుకి ఇవే చేపలు ఫ్రెండ్స్. అన్ని తిలాపియాలు, ఒక రవ్వ పడ్డది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ముందుకు మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్, సీ యూ.